దేవునికి కనెక్ట్ చేయి. అప్పుడు నీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. నేను 2 నేర్పమన్నా. పిల్లలకు సంపాదించాలి, పిల్లల్ని సుఖపెట్టాలి, పిల్లలు బాగుండాలని వీళ్ళ బ్రతుకులన్నీ బలిపీఠం మీద పెట్టి రూపాయికి రూపాయి కూడేసి వాళ్ళకి అందిస్తారు. అవి చేతబట్టుకొని వాళ్ళు పాడైపోతారు. నేను అందుకే ఏం చెబుతున్నాను, పిల్లలకి కొద్దిగా ఆర్థిక మాంద్యాన్ని చూపించండి. మీ కష్ట సుఖాలు వాళ్ళకి అర్థమయ్యేటట్టు మాట్లాడండి. వాళ్ళతో కాస్త వాళ్ళకు కూడా కాస్త సెగదగలియండి. నీ దగ్గర సౌండ్ ఉంటే ఉంది. లేమిగల్లో ఆల్రెడీ సెగ తగులుతూనే ఉంటుందిలే పాపం మధ్యతరగతి కుటుంబాలకి. సంపన్న కుటుంబాల సంగతి చెప్తున్నాను. నువ్వు సంపన్నుడు అని ఎచ్చులు పడి పిల్లలకి ఎచ్చులు నేర్పవాకు. తగ్గింపు నేర్పు, తగ్గించుకోవటం నేర్పు. కాస్త లేమి, డబ్బు విలువ అర్థమయ్యేటట్టు నేర్పు. 1. 2వది భక్తి నేర్పు అంటున్నా. ధనం విలువ అర్థమయ్యేటట్టు నేర్పు. 2వది భక్తి నేర్పు. అప్పుడు వాడు బాగుంటాడు, దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. వాడి వల్ల సమాజం దీవించబడింది. కేవలం డబ్బుంటే చాలు వాడు సుఖపడతాడని డబ్బును మాత్రమే దృష్టిలో పెట్టుకొని తృప్తి లేకుండా సంపాదించే పనిలోనే ఉంటే వాడు బాగుండాలని సంపాదించిందే వాడికి అల్పాయుష్కి కారణమైద్ది. వాడు పాడై నాశనం అవటానికి కారణమైద్ది. ఎంతమందికి అర్థమైంది? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వాడును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై యుండుడి. ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి. దేని మీద? ఏ వృద్ధి మీద? దేనికోసం ప్రయాసపడమన్నాడు? ప్రభువు నిమిత్తం ప్రయాసపడమన్నాడు. దేనికోసం ఆసక్తి కలిగి ఉండమన్నాడు? ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి. వినండి బాగా. నంబర్ 1 రాసుకోండి. ఎవరి నిమిత్తం ప్రయాస? క్వశ్చన్ ఆన్సర్, ప్రభువు నిమిత్తం ప్రయాస. అర్థమైందా? ఏ ప్రయాస వ్యర్థం కాదు. ప్రభువు నిమిత్తం పడిన ప్రయాస. దేని కొరకు ఆసక్తి? 2వ ప్రశ్న, ప్రభువు కార్యాల అభివృద్ధి కొరకు ఆసక్తి. 2. 3వది, దేని కొరకు కన్నీళ్ళు? సమాధి దగ్గరకు వచ్చి మగ్దలీన ఏడుస్తుంది. ప్రభు శరీరాన్ని ఎవరో ఎత్తుకొని పోయారు అని ఏడుస్తుంటే ప్రభు ప్రత్యక్షమయ్యాడు తోటమాలిలాగా మారు రూపంలో. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అన్నాడు. ఈరోజు అదే ప్రశ్న నిన్ను అడుగుతున్నాడు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? అప్పుల గురించా? పిల్లల గురించా? సమస్యల గురించా? జబ్బు గురించా? పిల్లలు పుట్టలేదనా? లేదా పుట్టిన పిల్లల మాట వింటలేదనా? లేదా ఇల్లు మధ్యలో ఆగిపోయిందనా? ఇంకా పెళ్లి కాలేదనా? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? నువ్వు చెప్పాలి, దేవా అవన్నీ కాదు నాయన, ఆత్మల రక్షణ కొరకు ఏడుస్తున్నాను. భూమి మీద నీ నామ మహిమ కొరకు ఏడుస్తున్నాను. నీకు రావాల్సిన మహిమ వ్యర్థమైన వాటికి చెందుతుంటే బాధపడుతున్నాను. నీకు సమీపస్తులుగా ఉండాల్సిన ప్రజలు రక్షింపలేని వాటిని ఆశ్రయిస్తుంటే వారి దీన స్థితిని చూసి ఏడుస్తున్నాను. నా సమాజం ఇంకా రక్షింపబడలేదని ఏడుస్తున్నాను. నా ప్రాంతం ఇంకా రక్షింపబడలేదని ఏడుస్తున్నాను. నా గ్రామం ఇంకా రక్షింపబడలేదని ఏడుస్తున్నాను. నా పట్టణము, నా రాష్ట్రము, నా జిల్లా, నా దేశము రక్షింపబడలేదని ఏడుస్తున్నాను. అమ్మా ఎందుకు ఏడుస్తున్నా? అయ్యా ఎందుకు ఏడుస్తున్నాడు? ఎందుకొరకు ఏడుపు అంటే ఇందుకు. దేని కొరకు ఎదురు చూస్తున్నావు? దేవుని కార్యాలు, దేవుని అద్భుతాలు జరుగుతాయని ఎదురు చూస్తున్నావా? యేసయ్య రాజ్యం కోసం ఎదురు చూస్తున్నావా? ఏం కాంక్షిస్తున్నావు? మనం ఎప్పుడైతే ప్రభు కార్యాలయందు దృష్టి పెడతామో, ఆత్మల కొరకు కన్నీరు విడుస్తామో, ప్రభు కార్యాల అభివృద్ధి కొరకు ఎప్పుడు నిరంతరం ఆకాంక్షిస్తామో, ఈ ఆలోచన పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మిగిలిన బాధ్యతల గురించి ఆటే కలత చెందాల్సిన అవసరంలా. ఏ టైంకి ఏది అందాలో అది అందుతుంది, అది వస్తుంది, అది జరుగుతుంది, నువ్వు గెలుస్తావు. అస్సలు నీ ఆలోచన అటు పోనీనివ్వద్దు. పౌలు అన్నాడు కదా, ఈ లోకంలో ఏవేవి నాకు ఉత్తమమైన అనుకున్నానో అవన్నీ పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు. పెంటతో సమానం అని ఎంచుకున్న తర్వాత ఇంకా దాని గురించి ఆలోచించేది మనం.
ఈ లోకం ఇచ్చే గౌరవము, ఘనత, గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు, ధనగనక వస్తు వాహనాలు, ఆస్తిపాస్తులు, అంతస్తులు, మనుషుల మెప్పు, మొత్తం నాకు ఇదంతా దేంతో సమానం అన్నాడు? అప్పుల గోల ఎవరికన్నా ఉందా? అప్పుల భయం ఎవరికన్నా ఉందా? తీసేడా దేవుడు? తీసేస్తాడా? తీసేడా? ఎంతమందికి విశ్వాసం ఉంది? చెప్పు, నువ్వు దాని మీద మైండ్ పెడతావా? నేను ప్రభు రక్షణలోకి వచ్చినప్పుడు కూడా తట్టడప్పుల్లో ఉన్నా. కానీ ఎప్పుడైతే ప్రభువులోకి వచ్చానో, వాక్యం చదవటం మొదలుపెట్టానో, అవన్నీ నాకు అసలు సమస్యలుగానే అనిపించలా. అబ్బే, ఎవడన్నా తిడతాడు, ఎవడన్నా ఏమన్నా అంటాడు, అప్పించినోడు మాట అంటాడు, సామాగ్రి బయటేస్తాడనే భయాలు కూడా లేవు. ఎందుకో ఆ భయం లేదు. ఎందుకో కాదు, నేను నమ్మిన వాడు రోషం గలవాడని విశ్వాసం. అవసరమైతే అవమానానికి అప్పచెప్తాడు, అవసరమైతే 2 దినాల్లో దాన్ని తిరగరాసి అవమానాన్ని ఘనతగా మారుస్తాడు. రోషగాడు ఆయన గురించి తెలుసు, నాకు అర్థమైంది కాస్తో కూస్తూ. అందుకని అసలు వాటి గురించి ఆలోచించడమే మానేసా. ఇక మైండ్ అంతా నేను రక్షణ పొందటం, నేను ప్రభు కొరకు నిలబడటం, ఈ ప్రేమ, ఈ మాధుర్యం, ఈ మంచితనం, ఈ గొప్ప దైవం, ఈ త్యాగం, ఇదంతా ఎరగని వాళ్ళు నా వాళ్ళు చాలామంది పతనం అయిపోతున్నారని ఇక వాళ్ళ గురించి ఆలోచించడంలో నా మైండ్ వెళ్ళిపోయింది. తమ్ముడా, నువ్వు కూడా చాలా కాలంగా చర్చికి వస్తున్నావు, నీ మైండ్ ఎటుపోతుంది? ఒకసారి పరిశీలించుకో. ఇక నాకు అప్పులు లేదు, ఇక ఏం పట్ల, నేను ఎలాంటి ఇంట్లో ఉంటున్నాను? ఉన్న ఇల్లు మందిరానికి ఇచ్చేసి పందిరి వేసుకొని, తాటాకు పందిరిలో నీళ్లు కారతాయా కారవా? పాక వేరు, పందిరి వేరు. పందిరి ఏంటంటే ఆ కాసేపటికే, ఏంటంటే చూస్తారు, పందిరిలో నీళ్లు కారతాయా కారవా? పందిరి వేసుకున్నాం, నా సమాజమే సాక్ష్యం దానికి. పందిరి చుట్టూ పాత చీరలు ఉంటాయే, ఆ చీరలు కట్టుకున్నాం. ఉన్న నివాసం దేవునికి కేటాయించి, నా దేవుడు అన్యాయస్తుడా? ఆ త్యాగం చేయనిచ్చాడు, జరిగేవన్నీ చూడనిచ్చాడు. తర్వాత ఆయన పిడికిలి విప్పాడు, నాకేది తక్కువ చేయలే. ఇప్పుడంటే వస్తాయిలే అనమాకండి, అప్పుడే చేయలే. నేను వర్క్ చేసుకుంటున్నప్పుడే ఒక లోన్ వచ్చేటట్టు చేశాడు, ఒక అద్భుతం, అప్పులు పోయినాయి. ఇంకొకటి వచ్చేటట్టు చేశాడు, ఇల్లు ఏకంగా ఇక గుడిసె రేకులు కాదు, ఏకంగా స్లాబ్ వేపిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేశాడండి ఆయన. భయపడుతున్నావా? నమ్మకం లేదా? నీ మాటలు వింటున్నప్పుడు గట్టిగానే నమ్మకం ఉంటుంది, కానీ అయ్యా ఆ అప్పులోళ్ళు ఎదురు పడితేనే దడగమ్ముతుందయ్యా. వస్తే బాగానే ఉంటుంది, ఈ కాసేపు దిగులు కూడా అనిపించట్లా. నిజంగా దేవుడి కోసమే బతకాలి కదరా మనం అనిపిస్తుంది, కానీ బయటికి బాగానే అన్నీ గుర్తొస్తున్నాయి. ఈ దండం పెడతానయ్యా, వాటి గురించి నువ్వు దిగులు పడొద్దయ్యా, నా దేవుడిని నమ్మయ్యా. ఒకవేళ ఎవడన్నా వచ్చి నీకు ఇచ్చినోడు మాట అన్నాడు అనుకో, పోనీ ఎప్పుడు పర్వాలేదు. అసలు ఇక నువ్వు ఆ మాటలు అన్నారే నన్ను దిగులు కూడా వద్దు నీకు. తెలుసా మీకు దైవ సేవకు వచ్చిన సేవకుల కష్టాలు? ఒక దైవజనుడు, 4 ఏమో బిడ్డలు ఆయనకి, సేవకు వచ్చాడు. దేవుడు సేవకుని స్టార్టింగ్లో అగ్ని పరీక్షలో ఉంచుతాడండి. సెగ తగిలితే వీడు ఉంటాడా పోతాడా, వీడి సంగతి తేల్చాలని అగ్ని పరీక్షలోకి రానిస్తాడు, ఉండనిస్తాడు. తర్వాత దీవిస్తాడు, ఏది తక్కువ చేయడు. స్టార్టింగ్ స్టేజ్లో మాత్రం ఖచ్చితంగా కొన్ని పరిశోధనలు ఎదుర్కోవాలి. ఇంట్లో అన్నం లేదు దైవజనుడి ఇంట్లో, కానీ అన్నం లేకపోయినా సరే పిల్లలు, తల్లి, తండ్రి మొత్తం ఎవరు కూడా బయటకు చెప్పుకునే పరిస్థితి లేదు. ప్రార్థన చేస్తున్నారు అంతే, దేవుడే పెడతాడు, దేవుడే కార్యం చేయాలి. సేవకు వచ్చాడు, పూర్తిగా దేవుని పనిలోనే ఉండమని దేవుడు ఆయనకి పిలుపునిచ్చాడు. కొంతమందిని పని చేసుకుంటూ సేవ చేయనిస్తాడు, కొంతమందిని కంప్లీట్గా రమ్మని పిలుస్తాడు. పని చేసుకుంటా సేవ చేయటం తప్పు కాదు, చేయొచ్చు. కానీ పూర్తిగా దేవుని కొరకు సేవలోకి వస్తే ఇంకా వెసులుబాటు ఉంటుంది, ఇంకెక్కువ చేయటానికి దేవుని పని చేసుకుంటా చేస్తేనేమో ఆ గ్యాప్ దొరికినప్పుడే కుదిరిద్ది.
పూర్తిగా దేవుని పనిలోకి వచ్చినప్పుడు ఏం జరిగిద్దంటే ఎనీ టైం ఇంకా ఆయన పనిలోనే, ఆయన కార్యాభివృద్ధిలో మనం ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. ఒక రోజంతా అన్నం లేదు. పెద్దోళ్ళు అంటే ఉన్నారు, పిల్లలు ఉండలేరు కదా. పిల్లల్లో పెద్దగా ఉన్న పిల్లలు ఆగారు. చిన్నవాడు ఎదురింట్లో ఒక పాప గిన్నెలో వాళ్ళ అమ్మ అన్నం పెట్టిస్తే వీడు ఆకలికి ఉండలేక ఆ పిల్ల చేతిలో ఆ గిన్నెలో ఉన్న అన్నం పెళ్ళని ఒకదాన్ని తీసుకొని పోయాడు. అక్కడ తీసుకొని వెళ్తే వాళ్ళ అమ్మ చూసింది. సేవకుడి కొడుకు అది తీసుకొని పోవటం చూసి ఇంకా వచ్చేసి రోడ్డు మీదకి తిట్టేయటం మొదలుపెట్టింది. కంచాల్లో ఉన్న అన్నాన్ని కూడా బతకనీయట్లేదు. ఎక్కడితో వచ్చి పడిందో ఈ మంద. సేవకుడి విలువ వాళ్ళకి తెలియదు కదా. తిట్టడం మొదలుపెట్టింది. ఆయనకి సౌండ్ వినపడి బయటకు వచ్చాడు. కంచంలో ఉన్న అన్నాన్ని కూడా లాక్కొని పోతున్నారు అంటే ఈయనకెళ్ళి చూసి ఆ మాట అన్నప్పుడు ఎవరు అంటే ఇంకెవరు, నీ కొడుకే అంటే బెత్తం తీసుకున్నాడు. ఎక్కడున్నాడు వాడు వెతుకుతామని ఆ వీధంతా తిరిగాడు, కనపడలా. ఆ చుట్టుపక్కల వెతికాడు, కనపడలా. ఇంట్లోకి వచ్చాడు ఆ బెత్తం తీసుకొని. తలుపు చాటు నిలబడి గడగడ గడగడ వణుకుతున్నాడు వాడు. తలుపు పక్క కంటే ఆ తలుపు చాటుని అట్లా నిలబడి అన్నం పెళ్ళ చేతిలోనే పెట్టుకొని ఆకలికి తట్టుకోలేక తీసుకొచ్చాను కానీ తినలేదు నాన్న అన్నాడంట. బెత్తమాడ పడేసి బిడ్డని దగ్గరికి లాక్కొని ఆయన చూస్తున్నాడు. మన కడుపు నింపుతాడు, మనకు సమృద్ధినిస్తాడు, మనం నలుగురి పెట్టేటట్టు చేస్తాం. ఇచ్చిరా పువ్వు బాబు అని పంపించు. వాడు వెళ్ళి అన్నం పెళ్ళ ఆ గిన్నెలో, ఆ పాప గిన్నెలో పెట్టు. బిడ్డ తీసుకొచ్చాడు కానీ తినలేదమ్మా. ఇంకోసారి అలా చేయని వెళ్ళే అని చెప్పి లోపలికి వెళ్ళి కూర్చొని ఇచ్చారు. ఏవా ఇలాంటి పరిస్థితి. జీవితాన్ని దిద్దుకుందాం, ప్రభు కోసం నిలబడదాం. కృప మనందరికీ తోడై ఉండును గాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు స్తోత్రం. ఈరోజు నువ్వు అందించినటువంటి సందేశం బిడ్డల హృదయాల్లో శిలాక్షణమై ముద్రించబడాలి. అబద్ధాన్ని నమ్ముతున్న వాళ్ళు అబద్ధంలోని ప్రజలను ఉంచాలని ఎంత అన్యాయంగా మాట్లాడుతూ, దుర్మార్గాలు చేస్తూ, కేసులు పెడుతూ, నానా రకాలుగా చంపుతూ, కొడుతూ, చొక్కాలు పట్టుకొని లాగుతూ, వస్త్రాలు చించుతూ, పరిశుద్ధ గ్రంథాలని కాలుస్తూ, నిన్ను దూషిస్తూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నా. కనీసం ప్రశ్నించేటువంటి నాయకుడు లేడు, ఇది తప్పు అని ఖండించేవాడు లేడు. ఎవరి విశ్వాసం వారిది, ఎవరి నమ్మకం వారిది, ఎవరి విశ్వాసం వారు నెరవేర్చుకోవడానికి ఇక్కడ హక్కులు ఇవ్వబడ్డాయని ప్రశ్నించే ఒక్క రాజకీయ నాయకుడు లేడు. నా ప్రభువా, ఈ పరిస్థితి మారాలి, ఈ పరిస్థితి మారాలి. మేమేం చేయాలో కర్తవ్యం బోధించండి. ఈరోజు కొన్ని విషయాలు అందించారు. దీక్ష బూనాం, దీక్షాబద్ధులం అవుతున్నాం. నా ప్రభువా, క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలని అవతలి వారు ఎలా దీక్ష పూనారో, క్రీస్తు సువార్తను విస్తరింపజేయాలని ఇదిగో మేము కూడా దీక్ష పూనాం. మేము కూడా నడుము కడుతున్నాం. మమ్మల్ని బలపరచండి. మా ప్రాణములను నీ చేతికి అప్పగించుకుంటున్నాం దేవా. నీ కృప, మా ప్రాణాత్మ దేహములను నీకే సమర్పించుకుంటున్నాం. అంతం వరకు నీవు మాకు తోడై ఉండి విజయపథంలో ముందుకు నడిపించి, దుర్మార్గుల ఆట కట్టించి, వీధి, వాడ, పల్లె, పట్టణం, ప్రాంతం, జిల్లా, రాష్ట్రం, మండలం అన్న భేదం లేకుండా నా దేశంలో బలమైన ఉజ్జీవం రావాలి. యేసునామములో నా దేశంలో బలమైన ఉజ్జీవం రావాలి. ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో కూడా ఉజ్జీవం రావాలి. కార్యాలు జరిగించు. నువ్వు కదులు నాయనా, కదులు. మా దోషములు పరిహరించు. నీ రక్తముతో కడిగి శుద్ధీకరించి మా ప్రార్థన గైకొని మా బిడ్డల్ని, మమ్మల్ని తేజరిల్ల చేసి దీర్ఘాయువుతో నింపి
ఉరికురికి నీ పని చేయడానికి ఆరోగ్యం ఇచ్చి, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, ఇరుకు ఇబ్బందులు, రోగాల సమస్యలు తొలగించి స్వస్థపరచు. నీ కొరకు బ్రతకడానికి, నీ కొరకు బ్రతకడానికి, నీ చిత్తం చేయడానికి మమ్మల్ని వెలిగించు. స్తుతి మహిమ నీకు చెల్లిస్తూ మా బిడ్డల్ని, వారి కుటుంబాలని నీ కాపుదలకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చు గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించడానికి శుబుద్ధి మాకిచ్చి, మా అపరాధములు నీవు క్షమించు. మమ్మల్ని శోధనలో తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమా, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదా తోడై, ఆయన రాక పర్యంతం, యుగాంతం మనందరం నిత్యంలో చేరు పర్యంతం సదా తోడై ఉండి మనం నడిపించును గాక. ప్రవేశు రక్తమునకు జై, ప్రవేశు రక్తమునకు జై, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.